మా ఇద్దరి మధ్యలో గొడవలు రగ్దియా. ఆ గొడవలు ఏంటో తెలియాలంటే మీకు ఈ దేవరకథ తెలియాలి. ముందుగా తినాలి, తర్వాత గొడవ పడాలి. అన్నీ మేడ్ ఇన్ బంగ్లాదేశ్, మేడ్ ఇన్ పాకిస్తాన్లో ఉండేది, మేడ్ ఇన్ ఇండియాకి వచ్చేది. అదేందో మరి ఇప్పుడు చిన్నగా క్యూట్ గా ఉంది. చిన్న క్యూట్గా ఉందా? అయితే ఇక్కడ ఉండడం బాగుంటుంది. బేబీ నాకు కావాలండి. బాగుందని తీసుకోకూడదు, పర్పస్ ఉంటే తీసుకోవాలి. వస్తే పర్పస్ ఉంటుంది దానికి. వచ్చాక బంగారం వెంట తీసుకెళ్ళి స్టోర్ చేసుకోవడానికి. క్యూట్ ఉంది చూడు. ఇది ఉందనుకుంటావా, నీడు ఉందనుకుంటావా? క్యూట్ గా ఉన్నాయని కొనుక్కుంటాం, దాంతో ఏదో నీడ్ వస్తుంది. నీడు వచ్చాక చూసుకొని క్యూట్గా ఉన్నాయి లేదా అని చూసి కొనుక్కుందాం. ఓకే, మిర్రర్ గైస్, జూమ్ చేశాను. తీసుకో. రాజా పెట్టు, గొడవలు అవుతాయి నీకు నాకు. ఏంటి అది బాగుంది. నేను రాను, ఇక్కడే ఉండు. నువ్వు కొనే వరకు నేను ఇక్కడే నిరాహార దీక్ష చేస్తా. కొనే హార దీక్ష చేస్తా. కొనే వరకు ఇక్కడే కూర్చుంటా. ఇక్కడే కూర్చుంటున్నా. నాకు కోపం వస్తుంది. You may want a lot of things, but అంత సోదు what do you need? సో 10 euros మిగిలిందా? కాదు, నువ్వు 500 euros కార్ పెట్టి తీసుకుంటానన్నా నేను ఓకేనే చెప్తాను. బికాజ్ ఇప్పుడు దీనికి నీడ్ ఉంది. నీడ్ ఉంటే ఎంతన్నా పెట్టొచ్చు. నీడ్ లేకపోతే నీడంతా కూడా డబ్బు పెట్టకూడదు. అందరూ ఉన్నారని నేనేమనట్లా, లేదంటే బెల్ట్ దెబ్బలు వాయించేదాన్ని. సో నేను అందుకే కామ్గా ఉన్న అందరు ఉన్నారని. మా నాన్నగారు ఎప్పుడే చెప్పారు, వద్దమ్మా ఆస్తులు కాపాడతాడు. వద్దమ్మా పెళ్లి చేసుకోకమ్మా, నేను చెప్పిన సంబంధం చేసుకోమ్మా. విన్నానా? లేదు. ఏంటది? మన ఇంట్లో ఫోటో ఫ్రేమ్లు ఏదైనా కొట్టాలి, గోడ కొట్టాలనుకో, అది కరెక్ట్గా అలైన్గా ఉందా లేదా అని చెప్పేసి పెట్టి చూసుకునేది. కరెక్ట్గా ఉందా లేదా అని తెలుస్తుంది. ఏం అవసరం లేదు, నేను చెప్తా కరెక్ట్ గా ఉందా లేదా. దూరం నేను చూసి నేను చెప్తాను. ఇది ఎప్పుడు మనకు అవసరం లేదు. మనం ఫోటో ఫ్రేమ్స్ ఏమైనా కొడతామా ఇంటికి? అదే నీడా నీ వాంటా? అదేం అవసరం పెట్టే. ఎలా ఇచ్చాను, బాగా ఇచ్చిన. చెప్పిన లాజిక్లో అర్థం ఉంది, అందుకే వదిలేసాను అంతే. నీలాగా నేను గోల చేయలేదు, కొనాల్సిందే అని. సారు రూల్స్ పెడతారు కానీ ఫాలో అవ్వరు. అయ్యా, జిరాఫ్, పాండా, హిప్పో అండ్ అయితే అంతా తిరిగి తీసుకున్నవి నువ్వు. ఇది ఈ బాస్కెట్ ఇది. ఎస్, ప్రమోషన్ ఇప్పుడు దేనికోసం వచ్చామో తీసుకున్నాం. ఫుల్ హ్యాపీయే హ్యాపీ. నేను సాడ్. ఇవన్నీ కొన్నావు కదా నువ్వు, దాని సంగతి ఏంటి? ఆ డబ్బా దేనికి? డబ్బేశ్వరి ఆ డబ్బా దేనికి? నీకు ఇప్పుడు కాదు, ఒక్కసారి వాడకం మొదలు పెట్టాక చెప్తావు. నోటి మీద ఏలేసుకుంటావు. ఎంత గొప్పగా వాడింది మా ఆవిడ, ఇప్పుడేం అర్థం కాదు నీకు. అలా అయితే ఓకే, తల మీద చేసుకున్నా చూసుకొచ్చావు. అది జస్ట్ నీ వాంట్ అంతే. వెనకాల చూసుకో. అదే కొనట్లేదు. నువ్వు కొంటా అన్నా నేను కొన్నేమన్నా. ఈ సాఫ్టీ కూడా బాగుంటుంది అనమాట ఐకియాలో, కానీ ఆ రోజు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. నేను సాడ్ ఫీల్ అయ్యాను కొంచెం. బాగుంటుంది ఇది కూడా, మెక్డొనాల్డ్స్ లో కూడా బాగుంటుంది. మా అమ్మకి చెప్పనా నువ్వు నన్ను డబ్బా అన్నావని? డబ్బేశ్వరి అన్నాను, డబ్బా కూడా కాదు. ఓకే, చెప్తానైతే మా మమ్మీకి. చెప్పుకోవే. అప్పుడు నిన్ను మా అమ్మ చిత్తు 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 ఏం చల్లని ఇక్కడికి రావాలి కదా. ఫోన్ లోనే చేస్తుంది, వాయిస్ మెసేజ్ పెట్టేస్తుంది. నాకు పంపించి నీకు ఫార్వర్డ్ చేయమంటది. ఎందుకు బ్లాక్ చేసేస్తా?